ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మధ్యప్రదేశ్ మహిళా న్యాయమూర్తుల తొలగింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు సంచలన కామెంట్ చేసింది. మహిళా సివిల్ జడ్జిల సర్వీసులను రద్దు చేసి వారిలో కొందరిని విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించినందుకు రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 2023 జూన్లో మధ్యప్రదేశ్ హైకోర్టు 6 మహిళా న్యాయమూర్తుల్ని విధుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో వారి పనితీరు లేదని చర్యలకు పూనుకుంది. అనంతరం 4 తిరిగి విధుల్లోకి తీసుకుంది. 2 మాత్రం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. అప్పుడు సంచలన అంశం బయటకొచ్చింది. ఒక మహిళా న్యాయమూర్తికి గర్భస్రావమైంది. ఆరోగ్య పరిస్థితిపై బాధపడ్డారు. అయినా ఆ కండిషన్ను పరిగణలోనికి తీసుకోకుండా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమెను విధుల నుంచి తొలగించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మహిళా జడ్జి అనుభవించిన మానసిక క్షోభను సదరు కోర్టు విస్మరించిందని పేర్కొంది. ఆరోగ్య పరిస్థితులను పరిగణలోనికి తీసుకోకుండా పనితీరు ఆధారంగా తీర్పు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. సదరు మహిళా జడ్జికి గర్భస్రావం జరిగింది. అలాగే ఆమె సోదరుడు క్యాన్సర్తో మృతి చెందాడు. అయినా మధ్యప్రదేశ్ హైకోర్టు వినిపించుకోలేదు. పురుషులకు నెలసరి వస్తే వారి బాధ తెలుస్తుందని జస్టిస్ బివి నాగరత్న, ఎన్కే సింగ్తో కూడిన బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల బాధల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని పట్టించుకోవాల్సిన కనీస ధర్మం పనిచేసే కార్యాలయాలకు కూడా ఉంటుందని వెల్లడించింది సుప్రీంకోర్టు. డిస్మిస్డ్ అని చెప్పి ఇంటికి వెళ్లడం చాలా సులభం. మేము ఈ విషయాన్ని సుదీర్ఘంగా వింటున్నాం. మేము నెమ్మదిగా ఉన్నామని లాయర్లు చెప్పగలరా? ముఖ్యంగా మహిళలు విధి నిర్వహణలో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుంటే నెమ్మదిగా ఉన్నారంటూ వారిని ఇంటికి పంపకండి. పురుష న్యాయమూర్తులు, న్యాయాధికారులకు ఒకే ప్రమాణాలు ఉండనివ్వండని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.